మన జీవితంలో ఒక్కొక్క సమయంలో ఎవరో ఒకళ్ళు మనకి మార్గం చూపిస్తారు. అంటే ఇలా చదివితే ఇలాగ జాబ్ వస్తుంది. లేదంటే ఈ విషయంలో ఇలాగ ప్రయత్నిస్తే మంచిది అని మనకి సలహా ఇవ్వచ్చు. కానీ మనము తెలుసుకోవలసిన ఒక నిజం ఏమిటంటే ఎవరు ఎన్ని సలహాలు ఇచ్చినప్పటికీ మన జీవితంలో మన దేవుడే కార్యము జరిగించాలండి. దేవుని వల్ల మాత్రమే మన జీవితం ఏదైనా జరుగుతుంది. మన జీవితంలో మనం ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం ఇచ్చేది దేవుడే అండి. మనకి ఎవరైనా సలహా ఇచ్చినప్పుడు వాళ్ళని మనము గౌరవించాలి. కానీ మన దేవుడు మన జీవితంలో కార్యం జరిగిస్తుండగా మనము మన దేవుని మహిమపరచాలి, ఘనపరచాలి. అట్టి విధంగా మనం ఉన్నప్పుడు మన దేవుడు ఇంకా ఇంకా మన జీవితంలో అనేకమైన కార్యాలు జరిగించబోతూ ఉన్నారు. ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆయన శ్రేష్టమైన వాగ్దానం చూద్దామండి. రోమా 2వ అధ్యాయము 29వ వచనము. అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు, మరియు సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరుగునదే కానీ అక్షరము వలన కలుగునది కాదు. అట్టివానికి మెప్పు మనుషుల వలన కలుగదు, దేవుని వలనే కలుగును. ఆమేన్. దేవుడి రోజు మనతో మాట్లాడుచున్న ఆయన మంచి మాట దేవుని వలనే కలుగును. ఆమేన్. మన జీవితంలో మన దేవుడే ఏదైనా చేయగలరండి. మనుషులు మనకు సలహా ఇవ్వచ్చు, మార్గము చూపించవచ్చు, ఇలా చేయని చెప్పచ్చు, మనల్ని ఆశీర్వదించవచ్చు, దీవించవచ్చు. కానీ మన దేవుడి వలన మాత్రమే మనం పొందుకుంటామండి. ఎందుకంటే మన దేవుడు ఏ కార్యమైన చేయగల సమర్థులు. మన దేవుడు మనతో ఉంటే మనము పొందుకోలేని కార్యం అంటూ ఏది ఉండదు. మన దేవుడు మనతో ఉండాలంటే ఈ అంతరంగము శుద్ధీకరించబడి ఉండాలి. మనము శుద్ధ హృదయము కలిగి ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని చిత్తానుసారంగా మనము జీవించాలి. దేవుని ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో అవి మనము క్రమము తప్పకుండా పాటించాలి. ఆ విధంగా మనం ఉన్నప్పుడు మన యథార్థతను బట్టి, నీతిని బట్టి, మన హృదయము యొక్క యథార్థతను బట్టి, మన హృదయాన్ని చూసి దేవుడు మన జీవితంలో కార్యాలు జరిగించబోతున్నారు. మనుషులు ఎప్పుడు మన పైరూపాన్ని చూస్తారు, మన మాటనే వాళ్ళు వింటారు. కానీ మన హృదయం ఏమిటి, మనం ఏ విధంగా జీవిస్తున్నాము, మనం ఏ విధంగా దేవుని మీద ఆధారపడి ఉన్నాము, ఎలాంటి శుద్ధ హృదయం కలిగి ఉన్నాము అన్నది మనుషులు చూడలేరు, దేవుడు మాత్రమే చూస్తారు. కాబట్టి దేవుడు వలన మాత్రమే మన జీవితంలో కార్యాలు జరుగుతున్నాయండి. కాబట్టి ఏ విషయంలోనైనా సరే మనుషులుగా మనము తప్పిపోయి ఉంటే అవి విడిచిపెడదాము, శుద్ధ హృదయం కలిగి దేవుని పాదాలు పట్టుకుందామండి. దేవుడు మన జీవితంలో ఆయన జరిగిస్తున్న కార్యాన్ని బట్టి సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మనము దేవునికే చెల్లిందామండి. కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రేర్ చేసుకుందామండి. అందరి కన్నులు మూసుకుని ప్రేర్లు ఏకీభవించండి. మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడా, నీకే స్తోత్రాలు, వందనాలు దేవా తండ్రి. ఇచ్చిన వాగ్దానం మా జీవితాల్లో నూరింతలుగా ఫలించును గాక. దైవజనుల వారి కుటుంబాలు, సంఘాలు, పరిచర్యలు యేసు నామములని దీవించబడును గాక. యెరూషలేముకి యేసు నామములని క్షేమము కలుగును గాక. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి సంవత్సరం ఒక ఆశీర్వాదకరముగా ఉండును గాక. దేవుని మాట పరిచర్యలో పాలె భాగస్థులే భారం కలిగి ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించును గాక. అనారోగ్యంతో ఉన్న ప్రతి బిడ్డకి వేస్తున్నాంలో స్వస్థతలు కలుగును గాక. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకి వేస్తున్నాంలో గొప్ప విజయము కలుగును గాక. యవ్వన బిడ్డలకి వేస్తున్నాంలో మంచి భవిష్యత్తు కలుగును గాక. వివాహాలు కావలసిన బిడ్డలకి వేస్తున్నాంలో ఘనమైన వివాహములు జరుగును గాక. మోయబడిన ప్రతి గర్భము యేసు నామములోనే తెరవబడును గాక. అయ్యా, ప్రతి బిడ్డని నీ చేతులకు అప్పగిస్తూ ఈ చిన్న ప్రార్థన పాదసాన్ని చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున బ్రతిమాలి వేడుకున్న మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.